జీవన అయితే వాళ్ళ ఇంట్లో అలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది చూసి కుట్టి అయితే ఎందుకు జీవన అంత పరేషాన్ అవుతున్నావు, ఎందుకు నువ్వేం చేయించుకో అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న జీవన అయితే ఏంటి కుట్టి ఏం మాట్లాడుతున్నావు, అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా, అసలు అమ్మ ఆపరేషన్కి వాళ్ళ పిల్లలే ఉండాలి, శ్రీతన్ అయితే ఆపరేషన్కి పనికిరాడు, ఇప్పుడు నేనేమో అసలైన జీవనాన్ని కాదు, అసలైన జీవన చిన్నప్పుడే చనిపోయింది, ఇప్పుడు ఎలా ఆపరేషన్ చేస్తారు, ఇప్పుడు అమ్మకి టెస్టులు చేయాలంటే తిరిగి నాకే టెస్టులు చేస్తారు కదా, మళ్ళీ అప్పుడు నేను జీవనాన్ని కాదని తేలిపోతుంది కదా, అప్పుడు ఏం చేయాలో ఏంటో నాకు అర్థం కావటం లేదు, అందుకే ఇంత టెన్షన్ పడుతున్నాను, ఈ టెన్షన్ ఏదో నువ్వు పడితే నీకే తెలిసి ఉండేదని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న కుట్టి అలా మౌనంగా ఉండిపోతుంది. అయినా చనిపోయిన జీవనాన్ని నువ్వు తీసుకురాగలవా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న కుట్టి అయితే నేనే అసలైన జీవనాన్ని తెలిస్తే ఈ జీవన ఏమైపోతుందో ఏంటో అని చెప్పి కుట్టి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన అయితే అలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.